కర్ణాటకలో కన్నడ ప్రయోజనాల గురించి కించపరిచే మాటలు మాట్లాడాడని సత్యరాజ్ నటించిన బాహుబలి 2ని అక్కడి కన్నడ సంఘాలు ఆపాలని నిర్ణయం తీసుకున్నాయి. కానీ దానికి ఫుల్ స్టాప్ పడింది అన్న సమయంలో తమిళనాడులో మరో వివాదం చెలరేగింది. తమిళనాట కన్నడ సినిమాల్ని తమిళులు అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. తమిళనాడులో కన్నడ సినిమాల్ని రిలీజ్ కాకుండా ప్రదర్శనల్ని ఆపే ప్రయత్నం తమిళులు చేస్తున్నారు. ఈ విషయంపై కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడిని అక్కడి ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు కలవనున్నారు. తమిళనాడులో కన్నడ సినిమాల్ని అక్కడి తమిళులు అడ్డుకుంటున్నారు. పదే పదే సినీ ప్రదర్శనలను అడ్డుకోవడంపై వీళ్ళు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడిని కలవనున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా చెన్నై ప్రతినిధి మురళి అందిస్తారు. కర్ణాటకలో తలెత్తిన బాహుబలి 2 వివాదం ఇప్పుడు సరికొత్త టర్న్ తీసుకుంది. మొత్తం తమిళ సినీ పరిశ్రమ పైన ఎఫెక్ట్ పడుతోంది. ఉంటామని కన్నడ రక్షణ సమితి ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. 9 ఏళ్ల క్రితం సత్యరాజ్ చేసినటువంటి వ్యాఖ్యలు కన్నడీయులను కించపరుస్తూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలపై అభ్యంతరం తెలుపుతూ ఆందోళన కార్యక్రమాలు చేపడుతూ ఉంటే నిన్నటి దాకా కూడా ఈ సినిమా విడుదలవుతుందా లేదా అని అందరూ కూడా ఆసక్తిగా గమనిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే రాజమౌళి కూడా ఈ చిత్ర విడుదలకు సంబంధించి కన్నడీయులకు అందరికీ క్షమాపణ చెబుతూ ఒక వీడియోను కూడా విడుదల చేశారు. అయితే నిన్న సత్యరాజ్ కూడా కర్ణాటక ప్రజలకు క్షమాపణ చెప్పారు. అయితే క్షమాపణ చెప్పినటువంటి సందర్భంలో 9 ఏళ్ల క్రితం చేసినటువంటి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటాను, అందరూ కూడా క్షమించాలి, కన్నడ ప్రజలను అవమానించడం నా నైజం కాదని చెబుతూనే మరోవైపు చివరగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అయితే నేను మాత్రం భవిష్యత్తులో తమిళుల ప్రయోజనం కోసం తమిళ రైతుల కోసం జరిగేటువంటి ఉద్యమాల్లో కావచ్చు, అలాగే జల్లికట్టు లాంటి అంశాలు సమస్యలు తలెత్తినప్పుడు ఖచ్చితంగా కూడా నా గళాన్ని వినిపిస్తాను, కొనసాగిస్తానని చేసినటువంటి వ్యాఖ్యలతో మరింత దుమారం రేగింది. ఎవరైనా సరే అభ్యంతరం ఉంటే నన్ను కన్నడ చిత్రాల్లో కావచ్చు, అక్కడ విడుదలయ్యేటువంటి చిత్రాల్లో ముందుగా నిర్మాతలు కూడా నన్ను బుక్ చేసుకోవద్దంటూ చేసినటువంటి వ్యాఖ్యలతో కర్ణాటకలో మరింత ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం తమిళ సినీ పరిశ్రమ పైన ఎఫెక్ట్ పడుతూ మొత్తం తమిళ చిత్రాలన్నింటినీ కూడా విడుదలనేది ఆపివేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఉదయం నుంచి కూడా తమిళ సినిమాలన్నీ కూడా ఆపివేసినటువంటి పరిస్థితి ఉంటే కర్ణాటకలో జరుగుతున్నటువంటి ఈ పరిణామాలపై తమిళనాడులో కూడా ఆ ప్రభావం కనబడుతుంది. కన్నడ చిత్రాలను తమిళనాడులో కూడా ఉదయం నుంచి అడ్డుకుంటున్నారు. చెన్నై మినహా మిగిలినటువంటి సరిహద్దు కోయంబత్తూరు కావచ్చు, మిగిలినటువంటి జిల్లాలన్నింటిలో కూడా ముఖ్యంగా హోసూరులో కన్నడ చిత్రాలను ఉదయం నుంచి కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి. మొత్తానికి రెండు రాష్ట్రాల మధ్య మరొకసారి వివాదం చెలరేగుతోంది. సత్యరాజ్ చేసినటువంటి వ్యాఖ్యలు క్షమాపణ చెప్పాలని ముందు నుంచి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో నిన్న ఆయన క్షమాపణలు చెప్పిన తర్వాత ఈ వివాదం మరింత రెట్టింపైంది. గతంలో ఏదైతే కావేరీ వివాదం విషయంలో రెండు రాష్ట్రాల మధ్య అల్లర్లు చెలరేగాయో, ఘర్షణలు చెలరేగాయో, మొత్తం ఆస్తి నష్టం కూడా భారీగా జరిగినటువంటి పరిస్థితిలో మరొకసారి బాహుబలి 2 కేంద్రంగా తలెత్తినటువంటి ఈ వివాదం ప్రస్తుతం కన్నడ తమిళం రెండు సినీ పరిశ్రమల మధ్య కూడా కొంత ఆఘాతాన్ని పెంచుతోంది. ఇరు వర్గాలు కూడా ఏం మాట్లాడబోతున్నాయి, ఏం ప్రకటన చేయబోతున్నాయి, అలాగే ఈ సమస్య పరిష్కారం కోసం ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇప్పటి వరకు కూడా బాహుబలి 2 విడుదల కోసం రాజమౌళి క్షమాపణ చెప్పారు, అలాగే సత్యరాజ్ కూడా క్షమాపణ చెప్పారు. అయితే సమస్య ఇప్పటి వరకు పరిష్కారమైనట్టు ఎక్కడా కనిపించడం లేదు. సో మొత్తానికి తమిళ సినీ పరిశ్రమ పైన కూడా ఎఫెక్ట్ పడింది. సో ఏం జరగబోతుంది అనేది కూడా ఈ రెండు రాష్ట్రాల ప్రజలు అలాగే తెలుగు సినీ పరిశ్రమ కూడా ఆసక్తిగా చూస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ సురేష్తో మురళి, TV9 చెన్నై నుంచి.